సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం ప్రారంభం జరుగుతుంది. భక్తులంతా కూడా కనులారా వీక్షించి ఆ భగవంతుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని భావన చేస్తూ కళ్యాణం ప్రారంభించబోతున్నాం. అందరూ కూడా స్వామిని ప్రార్థించి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన సహిత నమస్కారం సమర్పయామి. శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం స్వప్నం దురితం దత్రిషభ్యో దిశామ్యహం అనుహోదం పరిహోదమో శకునేర్యదశాపనం భ్రువస్య శ్రుతమక్ష్మయా రద్విషభ్యో దిశామ్యహం ఆరాధ్యే అగ్నిరస్వారాత్ పరదురస్తుతే నివాతే త్వాభిరజనస్వస్తుతే స్వనస్పదే స్వస్తి స్వనస్పదే నమస్సగత్సదే రుద్రాయ నమో రుద్రాయ సగత్సదే ఓస్థానే నమస్తే అస్తు మామాహిగోసి సిగ సిగ వజ్రో నమస్తే అస్తు మామాహిగోసి ఉద్గాదేవ శుభనే సామనాయ బ్రహ్మపుత్ర ఇవ సమరేషు జగోసి స్వస్తి నశ్యపనే అస్తు ప్రజనస్వరా భవ వివాహాగారమేత్యపాదో హస్తౌజ ప్రక్షాళ్య ఆచమ్యాగేశవాజ స్వాహ. స్వామివారికి అమ్మవారికి ఆచమనం చేస్తూ ప్రస్తుతానికి సత్యనారాయణ స్వామి వారే వరుడు. అమ్మవారి యొక్క సమక్షంలో మనం మానవ కళ్యాణం అయితే విడివిడిగా కూర్చుంటాము, ఆ భగవంతుని యొక్క కళ్యాణం చేస్తున్నాము కాబట్టి వారికి ప్రతి సంవత్సరం మనం ఆనందదాయకంగా చేసుకునే కళ్యాణం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని స్వామివారిని పీఠంపై ఉంచి వారి ప్రత్యామ్నాయ ఇక్కడ నిల్చున్నటువంటి ఆ స్వామివారు ఆచమనం చేస్తూ స్వామివారు చేసేటువంటి కైంకర్యాలన్నీ కూడా ఈ స్వామివారే చేస్తూ ఉంటారు. చూచి తిలకించండి. గోవింద విష్ణుమధు జోదరా త్రివిక్రమా శ్రీధరాపత్మనాభాధముద్రా సంకర్షణ వాసుదేవ ప్రత్యమనానుద్ధ ఓం ప్రచుక్మంతాధియసాదస్య శిక్షణవే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రవర కార్యక్రమం చేస్తున్నాం. అంటే మనం ఏదైనా వధువును కానీ వరుణు కానీ మనం ఆ యొక్క ఇరువురికి వివాహం చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అంత కాకపోయినా కనీసం అటు 3 ఇటు 3 తరాలుగా చెబుతూ ఉంటారు. అదే రీతిలో స్వామివారి యొక్క గోత్రము ప్రవర కార్యక్రమాలు చెబుతున్నాం. నమస్కారం చేయండి. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసమాహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య సదాశివ శర్మణో నత్రే చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసమాహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య కేశవ శర్మణ పౌత్రాయ చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసమాహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య సదాశివ శర్మణ పుత్రాయ చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసమాహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తి శర్మణే వరాయ. అమ్మవారి యొక్క ప్రవర కార్యక్రమం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్స్యవన ఆప్నవాన ఔర్వజావగత్ర పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రస్య మాధవ శర్మణ పత్రీం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్స్యవన ఆప్నవాన ఔర్వజావగత్ర పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రస్య
కేశవ శర్మణ పౌత్రీం చతుస్సారపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యవర ఆప్నమాన ఔర్వజావలక్రమంజారుఢే ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రస్య భృగుశర్మణ పుత్రీం చతుస్సారపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యవర ఆప్నమాన ఔర్వజావలక్రమంజారుఢే ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రోద్భవ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి. గట్టిగా అన్నవరానికి వినపడాలి. యజ్ఞోపవేధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ధర్మాజమ్య యజ్ఞోపవేధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మధువర్గో మధువర్గో మధువర్గః త్రివృతమేకైవ హృదంజమాత్మేకే ధానా సప్తో పుష్ట్యా త్రయై విద్యాయై యశోజోజ బ్రహ్మణ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. నామాగణయశసా వర్చసా చ గోత్రజపయసా తేజసా చ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. అమృతోమస్తరణమసి విరాజోదోహ విరాజోదోమసి యమం పత్యాజ విరాజ శేషం పురస్తాన్నయమానమత్రయానమంత్రైతే. మధువర్గో మధువర్గో మధువర్గః తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమో సగున్మంత్రేణ త్విస్తూష్ణీం అమృతాభిధానమసీత్యపహ్మేత్వా హస్తం ప్రక్షాళ్య శేషమృగం ధ్యాయ ప్రేచ్ఛేదు ప్రజగ్రహజైవ రాజాస్థపతార్వా పురోహితాయ గౌరధిగాంబ్రాహ యజ్ఞో వర్ధతాన్యజ్ఞస్య వర్ధమనవర్ధాపతిరస్య పతిదమ్మ మనుష్యేన భూయా సంగోర్ధేన భవ్యా మాతా రుద్రాణాం సుహితావసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రణవోదం జగదశ జనాయ మాగామనాగామదం వదిష్ట ప్రమదోదకంద్రణాన్యత్తు ఓమోత్సృజత ఇత్యుచ్చైః సిద్ధవన్నం భూతమజాతా ప్రాహ వరః భూతం సా విరాట్ తన్మాక్షాది తస్య దేశీయ తన్మ ఊర్ధ్వంధాః ఓం కల్పయత. వరం వస్త్రాధిపర్యధారం పూజయేదు అర్చత ప్రార్చత ఎవం వస్త్రాణమేవ సామధాదయమోర్ఛద్రామందవోధర్తాః అవాదరత వరదాన విశ్వస్వేన మిత్రా వరుణా సచేథే. నరేంద్ర చౌదరి గారి యొక్క దంపతులు ఇరువురు కూడా భృగు శర్మ గారి యొక్క దంపతులు స్థానే సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి ఇరువురికి కూడా పట్టు వస్త్రములు అంటే మధుపర్కములను సమర్పిస్తున్నారు. ఓం సుమంగళేరియం వధోరిమానో సమేతపశ్యదా సౌభాగ్యవస్తే దత్వాయాధాత్వం విపరేతనా. గోవిందా 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 జయ రమణ గోవిందో. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నారు. అలా చూసి నమస్కారం చేయండి. నమోస్కారం దాయదాత్మమూర్తే సహస్రనామ్నే పురుషాయ దాస్వదే సహస్రకోటి యుగధారిణే నమః. దక్షిణం పాదం పూర్వం గట్టిగా చేతులు పైకెత్తి మేళం చేస్తూ ఉండాలి. సుముహూర్తం సమీపించింది. మంగళ వాయిద్యాలు అన్నవరం దాటి వైకుంఠానికి వినపడాలి. గోవిందా గోవిందా గోవిందా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయత ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు శుభలగ్నే సావధాన. సత్యనారాయణ స్వామి సావధాన. సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గోవిందా. సుముహూర్తాన్ని వీక్షించామమ్మా. తదుపరి మంగళసూత్ర ధారణకు అమ్మవారు సంకల్పం చేసుకుని ఆ యొక్క మంగళసూత్రాన్ని అర్చించి
తదుపరి అమ్మవారు ఆ యొక్క మంగళసూత్రాన్ని స్వామివారి యొక్క చేతను కంఠంలో వేయించేటువంటి సత్కర్య కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా అలా చూచి నమస్కరించి ఒక్కసారి గట్టిగా గోవిందానండి గోవిందా. మహాద్భుతమైన కార్తీక మాసమేళ. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి స్మరణ, వ్రతము, దర్శనము మహాపుణ్యప్రదం. ప్రతి ఇంట ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అలాగే అన్నవరం వెళ్ళి రావడం, చాలా మందికి వెళ్ళి రాలేని వాళ్ళు ఉన్నారు, దర్శించని వాళ్ళు ఉన్నారు. వెళ్ళొచ్చిన వాళ్ళు దర్శనం సంపూర్ణంగా సంతృప్తిగా జరగలేదనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చూసారా, ఇన్ని గంటల పాటు మీ అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఎన్నెన్నిసార్లు మీ మనస్సులో కోరుకున్నారో పరమాద్భుతమైన మన పూర్వజన్మ సుకృతం చేత అన్నవరం అనేటువంటి క్షేత్రమే. ఎందుకంటే ఎంతో తపస్సులు చేస్తే ఎంతెంతో తపస్సంపత్తి చేత మహర్షులు వాటిని సాధించారు. మనం కూడా భక్తి అనే ఒక తపస్సు చేత కోటి దీపోత్సవ యజ్ఞాలు అప్రతిహతంగా చేస్తూ వెళ్ళడం చేత దేవతలందరూ కూడా మన భక్తికి మెచ్చి ఒక్కొక్క దేవస్థానం మన కోటి దీపోత్సవ ప్రాంగణానికే విచ్చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఎంత పవిత్రమైన క్షేత్రం అంటే అన్నవర సత్యనారాయణ స్వామి. ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూనే ఉంటారు. సాక్షాత్ అన్నవరమే రావడం, మనకి దర్శనం ఇవ్వడం అంటే మన పూర్వజన్మ సుకృతం. కనులారా దర్శిస్తూ వ్రతాన్ని చేసుకున్నాం, కళ్యాణాన్ని తిలకించుతూ ఉన్నాం. ఇంతకంటే ఇంకేంటి మనకి ఈ జన్మకి పరమాద్భుతమైన మహాపుణ్యం కలుగుతోంది. ఎంత పరమ భక్తితో చేసుకుంటే అంత పుణ్య ఫలితం సత్యదేవుడు ఇస్తాడన. సత్యదేవుడు కదమ్మా, నిజంగా ఇస్తాడు అని గట్టిగా చెప్పి మాంగళ్య పూజ జరుగుతోంది. ఆ మాంగళ్యాన్ని మీకు దర్శనం చేయిస్తాం. అమ్మవారి మెడలో కంఠంలో వేయబోయే మాంగళ్యానికి దండం పెట్టి తర్వాత మీ కంఠంలో ఉన్న మీ మాంగళ్యాన్ని కూడా అలా కళ్ళకద్దుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీ మాంగళ్య బలం పెరుగుతుందమ్మా. ఒక్కసారి ఆ యొక్క మాంగళ్య పూజ అవ్వగానే మీకు ఆ మాంగళ్యాన్ని దర్శింపచేస్తాం. అమ్మవారి పూజ జరుగుతోంది కాబట్టి మాంగళ్య గౌరికి జై చెబుదాం. మాంగళ్య గౌరీ మాతాకి. స్త్రీలందరూ గట్టిగా చెప్పండి చూద్దాం. అమ్మవారి పూజ కదా. జై జై మహాలక్ష్మీ మాతాకి. ఇంకా గట్టిగా చేతులు పైకెత్తి స్త్రీ శక్తి ఆదిశక్తులు మీరు ఎంత గట్టిగా చెబుతారో చూద్దాం. పురుషులు ఎవ్వరూ చెప్పమాకండి, తర్వాత చెబుదాం మీ శక్తి ఏంటో. స్త్రీలంతా చేతులంతా పైకెత్తాలి. మీ కంఠం ఎంతుందో అంత గట్టిగా చెప్పండి. జై జై మహాలక్ష్మీ మాతాకి. అన్నవరం సత్యనారాయణ స్వామికి. జై జై సత్యదేవ భగవానికి. ఇక పురుషులు చూద్దాం. పురుషులంతా చేతులు పైకెత్తి కంఠాన్ని గట్టిగా, ఎంత కంఠం ఉంటే అంత గట్టిగా జై చెప్పండి చూద్దాం. జై జై సత్యదేవ భగవానికి. ఇంకా గట్టిగా మా తల్లు చాలా కంఠం అన్నవరానికి వినపడిందని ఇప్పుడే చెబుతున్నారు స్వామి. మీది కూడా వినపడాలి అన్నవరానికి అంటారా? ఇక్కడే ఉన్నాడట ఆయన, అన్నవరంలో లేట. ఈ పూట మొత్తం ఇక్కడే అని చెప్పేశాడు. ఉదయమే చెప్పాడు. అక్కడంతా లీవ్ పెట్టేశాను. కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఆశీర్వదించాలి నేను అన్నారు. అది మన యొక్క అదృష్టం. కరతాళ ధ్వనులతో ఆ యొక్క స్వామి వారికి స్వాగతం చెబుతాం. అమ్మవారికి జై జై సత్యదేవ భగవానికి. పురుషులు స్త్రీలు విడిగా వద్దు, కళ్యాణం జరుపుతూ కలుపుతున్నాం కదా, అందరం కలిపి చెబుదాం. జై జై సత్యదేవ భగవానికి. చేతులు లేవట్ల, అన్నవరం రావట్ల, అన్నవరం కొండలు రావాలి. సత్యదేవ భగవానికి. మహాలక్ష్మీ మాతాకి. తదుపరి స్వామివారి యొక్క హస్తములతో అమ్మవారికి ఈ యొక్క మంగళసూత్రధారణ చేయడం జరుగుతోంది. సత్యనారాయణ స్వామి వారు అన్నవరం, సత్యనారాయణ స్వామి వారు అక్కడ ఆ క్షేత్రంలో వెలవడానికి అన్నవరమును తీర్చేటువంటి స్వామి. ఏదైతే వరాన్ని అంటామో ఆ వరాన్ని తీర్చే స్వామి కనుకే అన్నవరం అనే పేరు లభించింది. అందరూ గట్టిగా గోవిందా అనండి గోవిందా. రత్నాకరుడు అనే భక్తుడు విష్ణుమూర్తిని గూర్చి ఘోరమైన తపస్సులు చేసి శివకేశవుల ఇద్దరు బ్రహ్మతో సహా త్రిమూర్తులు తన శిరస్సును వెలవారణ కోరగా రత్నాకరుడు అనే భక్తుడే ఆ రత్నగిరి కొండగా, శ్రీమన్నారాయణుడే సత్యనారాయణ స్వామిగా, పక్కనే కుడి భాగంలో ఈశ్వరుడు, ఎడమ భాగంలో అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతీ దేవతో ఇక్కడ రెండు ఆలయాలు. పై ఆలయంలో ఈ ముగ్గురు మూర్తులు ఉంటే క్రింది ఆలయంలో మహానారాయణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రమే బ్రహ్మస్వరూపం. త్రిమూర్తులు కలిసిన ఆలయం ఇది. నమస్కారం చేయండి. అమ్మవారికి మంగళసూత్ర చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తి ఉండాలి.
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే మధ్యామ శుభగే సాదేవ శరదౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే మధ్యామ శుభగే సాదేవ శరదౌ మాంగళ్య ధారణ గట్టిగా, ఇంకా గట్టిగా మేళం చేయాలి. గోవిందా గోవిందా. ఆ రెండు చేతులని కళ్ళకద్దుకోండి. ఎంత వైభవంగా ఉంది. నమస్కారం చేయండి. కన్నుల పండగగా జరుగుతోంది. భగవంతుల యొక్క నామాన్ని స్మరిస్తూ స్వామివారికి అమ్మవారికి ఇకపై తలంబురాలు ఒకరిపై ఒకరి శిరస్సును పోసుకునేటువంటి చాలా చక్కటి కార్యక్రమం. అందరూ కూడా వీక్షించండి, నమస్కరించండి. ఇది అక్కడ వాళ్ళు చేస్తున్నారు, మనం అక్కడి నుంచి చూస్తున్నాం అంతే కదా, మనకేం ఫలితం వస్తుంది అనుకోవద్దు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానమోదక సుకృతే దుష్కృతే దేవ జత్వాన సమభాగిన అన్నారు. కర్త చేయించేవారు, కారయత ఈ కార్యక్రమానికి ఎవరైతే కారణమో వారు, ప్రేరకశ్చ చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఇలా సత్యనారాయణ వ్రతాలు చేయండి, లేదు సత్యదేవుని కళ్యాణం చేయండి, చాలా మంచిది అని ఎవరైతే ప్రేరణ చేశారో వారు అనుమోదక. మీరందరూ వచ్చి కూర్చుని భగవంతుల కార్యక్రమాన్ని చూస్తున్నారు. వీరందరూ కూడా సుకృతే దుష్కృతే జైవ, మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదైనా ఈ నిలువురు సమానంగా పంచుకుంటారు. అయిపోయిన తర్వాత ఈ ఫలానా కార్యక్రమం చాలా జరిగినది అని చెప్పుకోవడం వల్ల ఈ యొక్క నలుగురు కూడా 4 పావలాలుగా ఆ యొక్క భాగాన్ని పంచుకుంటారు. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ ఫలితం మనకు రాదు అనుకోకండి. ఇది సమానమైన భాగాన్ని అందరూ పంచుకుంటారు. కాబట్టి చక్కగా భక్తితో వీక్షించండి. గోవిందా వాయిస్తూ ఉండాలి. బహుదయం జాస్తు పుణ్యం వర్ధదాగు శాంతరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు. మీ అందరికీ కూడా ఇవన్నీ కలగాలని ప్రార్థన చేస్తూ చేయిస్తున్నాం. ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, దంపత్యో సగ్రహే సనక్షత్రే సహ సోమేన క్రియతాగు శాంతిరస్తు. ఓం ప్రజాపతిస్త్రయాన్యసః ఓం ముష్కలజోర్దధాత్సవౌ కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనందః ముష్కలజోర్నిహితః సవః శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశ్వేష్టయతాం మయి యథాహమస్యా అతృపక్కుస్త్రయే పుమాను యథా త్రే తృప్యతే ప్రకోశ ప్రజే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః తథావేత్యగ్నిర్వదతే తథేతి వాయురాహతతో హంతేతి సత్యం చంద్రమా ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ను యశో యజ్ఞశ్చ దక్షిణా అన్యోన్యకౌసరస దండలారోపణం కుర్యాతు శ్రేయో మే కామః సమృద్ధ్యతాం. మనందరికీ కూడా శ్రేయస్సు కలగాలి. చాలా చక్కగా శ్రేయోమే కామః సమృద్ధ్యతాం. శ్రేయం భగవంతుల యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన ధనం కలగాలి. శ్రేయోమే కామః సమృద్ధ్యతాం. పశవో మే కామః సమృద్ధ్యతాం. ఈ యొక్క ఆంధ్రదేశం అంతా కూడా లేదు, మన భారతదేశం యావత్తూ కూడా చాలా చక్కటైనటువంటి పశు సంపదతో వర్ధిల్లి ఎవ్వరికి కూడా పాలకు లోటు లేకుండా పాలు సమృద్ధిగా దొరకాలని, పశు సంపద కలగాలని ఆశీర్వచనం. పశవో మే కామః సమృద్ధ్యతాం. యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. యజ్ఞము అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇది మహాయజ్ఞం. ఇది యజ్ఞమే. ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసేటువంటి అధికారం భగవంతుడు ఇవ్వాలి. యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. శ్రేయో మే కామః సమృద్ధ్యతాం. అన్యోన్యకౌసర సన్నలారోపణం కుర్యాతు తతః. స్వామివారికి అమ్మవారికి కూడా కుంకుమళ్ళు వేయించడం జరుగుతోంది. అక్కడ అలా స్పృశిస్తారు.
చూచి నమస్కారం చేయండి. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురి తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్వేద్యం ప్రజాందదేహు. योपान् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा अपां मुहूर्तो अस्तु प्रजावान् पशुमान् भवति బ్రహ్మగ్రంథి ముహూర్త అస్తు. స్వామివారికి అమ్మవారికి పుష్పమాలలు వారి ఇరువురి చేత కూడా ధరింపజేస్తూ ఉన్నారు. నమస్కారం చేయండి. ఓహో ఎంత కన్నుల పండుగలా ఉంది. గోవింద నారాయణ. జై శ్రీ సత్యనారాయణ స్వామికి. తతః రక్షాబంధనం కుర్యాత్. రక్షాబంధనాధిష్టాన దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఓం స్వామివారికి అమ్మవారికి కూడా రక్షాబంధన ధారణ జరుగుతుంది. అంటే దంపతుల ఇరువురికి కూడా దుష్టదోషములు అలాంటివి ఏవి కూడా ఉండకూడదని, తదుపరి ఆ భగవంతుడు మనందరినీ కూడా రక్షించి కాపాడాలని రక్షాబంధన కార్యక్రమాన్ని చేస్తున్నారు. చూడండి. గోవింద పుష్పాలు చాలా చక్కగా కనుల పండుగ స్వామివారికి అమ్మవారికి మనం ఎంతో భక్తితో ఈ యొక్క ఉన్నటువంటి సమయంలో చాలా చక్కగా వ్రతమును తదుపరి కళ్యాణమును కూడా చేసుకుందాం. ఇప్పుడు ఆ యొక్క దేవదేవుడైనటువంటి స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా పూజలు చేసి ఆ ఇద్దరిని కూడా మనం పూజించేటువంటి సమయం కాబట్టి అందరూ కూడా ఆ యొక్క పూజను వీక్షించి నమస్కారం చేయండి. భజంత్రులు నమస్కారం చేయండి. ఓం సత్యనారాయణం దేవం వందేహం కావలం ప్రభు. అందరూ కూడా కరుణ మూసుకుని నమస్కారం చేయండి. లీలయామి తతం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి గంధం పుష్పం ధూపం దేవం నైవేద్యం. ఆవాహయామి మహాత్మయామి పాద్యం అర్ఘ్యం ఆచమనం సమర్పయామి శ్రమయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవేదం సమర్పయామి ఆభరణం సమర్పయామి అలంకరణం సమర్పయామి ఆభరణాన్ సమర్పయామి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. గోవిందాయ నమః వల్భో పూజయామి. ఇంద్రామతయ నమః లింగే పూజయామి. అనఘాయ నమః జారణే పూజయామి. జనార్దనాయ నమః గురు పూజయామి. విష్ణుస్మృతే నమః కటిం పూజయామి. కుక్షస్థాగల్భవరాజ నమః ఉదరం పూజయామి. లక్ష్మీవక్షస్థలాజ నమః వక్షస్థలం పూజయామి. ఖడ్గచక్రగదాచారకమాణే నమః బాహూన్ పూజయామి. పంబుకంఠాయ నమః కంఠం పూజయామి. పూర్ణేంద్రభవక్రాయ నమః వక్రం పూజయామి. కొందంతాయ నమః దంతానం పూజయామి. నాసాక్రమోక్తిరాజ నమః నాసదాం పూజయామి. సూర్యేంద్రాఖ్యధారణే నమః నేత్రే పూజయామి. సహస్ర శిరసే నమః శరః పూజయామి. సత్యదేవాయ నమః సర్వాంగాన పూజయామి. ధూమమాఘ్రాపయామి. దేవం దర్శయామి. ధూమదేవాన్ దగ్ధాన్ సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. వనస్పత్యోద్భవేత్యే నానాగంధైశ్వర్మదేవానాం ధూపోదాం దశాంగం గురుకులోపేతం సుగంధం సమనోహరం ధూపం దాస్యామదేవ గృహాణ సత్యదేవా ధూపమాఘ్రాపయామి. దేవం దర్శయామి. ధూమదేవానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం సత్యనారాయణ స్వామి ప్రసాదం. సమర్పయామి. ఓ నర్య ప్రజామృతత్వాజ జీవసే జాతాంజనిష్యమాణాంజ అమృత సత్య ప్రతిష్ఠితాం అధర్వపితం మే గోపాయ రసమంద మహాయుషే అదబ్ధా దోషే తతనో హవిషన్న పితంగృణ సకోస్య వశోన్మే గోపాయ దుర్పాదో యే చతుష్పదః అష్టాదవాత్రయః క్రే ఏకే చదభాసుకాః సప్రదభాం మే గోపాయ జయ జయ సత్యదేవ భగవానికి. తేజో నిరాజనం జ్యోతిశ్చక్షు శిరసి ధారయ తేన పుణ్యే నమనజో
సత్యలోకం సగచ్చది. అందరూ కనులు మూసుకుని స్వామికి నమస్కారం చేయండి. కనులు మూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 విగ్రహాలు అనగా సత్యదేవుడు, అమ్మవారు, పరమేశ్వరుడు మనకు కనిపించాలి. కనులు మూసుకుని నమస్కారం చేయండి. ఓం సత్యనారాయణం దేవం వందే హంగామదం ప్రభుం లీలయావతం. నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం పూర్తయింది. అలా స్వామివారిని అమ్మవారిని ప్రార్థించి అందరూ కూడా చెప్పండి, ఇదం ఫలం. మనకి చక్కటి ఫలితాన్ని కలగజేసేటువంటి మంత్రం ఇది. మనం వ్రతం చేసుకునేటప్పుడు చెప్పుకుంటాము, వ్రతం అయిన తర్వాత కళ్యాణం పూర్తయినది కాబట్టి చక్కటి ఫలితాన్ని మనకు ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాం. అందరూ చెప్పండి, ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తి భవేతు జన్మని జన్మని సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన సహిత నమస్కారం సమర్పయామి. గోవింద